హాయ్ హలో అందరూ. చికెన్ పులావ్ చేస్తున్నా. కేజీ చికెన్ తెప్పించిన, అల్లం వెల్లి పేస్టు, ఒక గరిట కారము, ఒక గరిట పసుపు వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు యాడ్ చేసి కలుపుకున్న తర్వాత కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఒక 3 గ్లాసుల బియ్యము నానబెట్టుకొని ఒక అరగంట సేపు జల్లిలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక గంజు వేసుకొని 3 గంటల నూనె పోసుకొని 2 బగారాకులు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ పొడుగులో కోసుకొని వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ చికెను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కేజీ చికెన్ తెప్పించిన, ఇవాళ మా ఫ్రెండ్స్ వస్తారని అన్నారు. నువ్వు చాలా బాగా చేస్తావు, మీ ఇంటికి వస్తానంటే కేజీ తెప్పించిన, ఫ్రై చేసిన. ఫ్రై అయింది. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నా. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 3 స్పూన్ల ఉప్పు వేసుకున్న తర్వాత ఒక నెయ్యి స్పూన్ అనేది వేసుకోవాలి. మా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం నెయ్యి, మేము ఇంట్లోనే చేసుకుంటాం, బాగుంటుందని, టేస్ట్గా ఉంటుందని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసినాం కాబట్టి ఇప్పుడు ఇంకో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి, పాత బియ్యం కాబట్టి. ఒక స్పూనుడు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. తిని చూడండి, టేస్ట్ చూడండి. నిమ్మకాయలు పెట్టుకొని, ఉల్లిపాయలు అంచు పెట్టుకొని తిని చూడండి.